ఈ పిచ్చేదో బెల్లంపల్లి ప్రవీణ్ ఏం ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు ఒకసారి చూడుండ్రి. మీ దుఃఖ దినములు సమాప్తమైన మీ నిందకి బెల్లంపల్లి ప్రవీణ్ ఎట్లా ఏడుస్తుండు. పెళ్ళాం దచ్చినోడు ఏడ్చాడు. అప్పుడు పెళ్ళాం దచ్చినోడు ఏడ్చినట్టు ఏడ్చాడు. పెళ్ళాం బతికే ఉంది కదా, సతానా పెళ్ళాం బతికే ఉంది కదా నీ పెళ్ళాం. ఇది పెళ్ళాం దచ్చినోడు ఏడ్చినట్టు. అదేంది దుఃఖ దినాలు సమాప్తయ్యని గంటగనం ఏడుస్తున్నావు ఎందుకు? నీకు దుఃఖ దినాలు సమాప్తం కాలే. మీ అందరికి క్రైస్తవులు అందరు పాస్టర్లు దుఃఖ దినాలు సమాప్తం కాలే. దుఃఖ దినములు ప్రారంభం కాబోతున్నాయి కొన్ని రోజులు. సరే చూద్దాం దుఃఖ దినములు ఎవరికి సమాప్తాయని. ప్రకటన 22వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, ఆయన వారి కనుల ప్రతి బాష్ప విందును తుడిచివేయును, మరణం ఇక ఉండదంట. ఎవరికి మరణం లేనులకే ఆ దుఃఖ దినములు సమాప్తం అయితే నన్ను గుర్తుపెట్టుకో. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనా నీకు ఉండదు అని చెప్తున్నాడు. ఎవరికి మరణం పోలే. మరి మరణం ఎవరికి పోతుందని చూసుకుంటే 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వాతంత్రించుకొను, నేను అతనికి దేవుడయిందును, అతడు నాకు కుమారుడయిందునంట. మరి కుమారులకే జరుగుతున్నా. మరి కుమారులు అంటే లూకాసు వార్త 20:30-36 చూసుకుంటే పెళ్లి చేసుకోరంట, పెళ్లికి ఇవ్వడారంట. వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారులు ఎందురు కనుక వారికి చావనరారంట. చూసుకో. యేసు ప్రభు చెప్పిండు లూకాసు వార్త 20:30-30 వరకు నోటితో అని చెప్పిండు. అది నేనే ఆ దేవుని కుమారుని. నాకు పోతే దుఃఖ దినాలు, మీకు పోవు. ప్రారంభమైతే పాస్టర్లారా అందరికీ, పాస్టర్ అమ్మాల మీ అందరికీ ప్రారంభమవుతుంది.